చెప్పుము బాలిక, చల్లకొచ్చి ముంత దాచుటయ్యాలా? ఏదో చెప్పుటకు వచ్చితివి కదా, సంశయింపక చెప్పుము. అసలేంటి గుప్తా గారు ఆ మంచితనం? భాగ్యకి అవసరమా చెప్పండి? అరే, ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కూడా వాళ్ళనేమి చేయకపోవడం మంచితనం అవుతుందా? భాగ్యాన్ని చూస్తే నా మంచితనం కన్నా ఎక్కువగా అనిపిస్తుంది. ఏమి నీ మంచితనము కన్నా నీ సోదరి మంచితనం మిన్నా అనుచుంటివా? నీవే నాయుటిలో పలుకుచున్నది. ఆ మంచితనమే కదా గుప్తా గారు నా ప్రాణాలు తీసింది. ఇప్పుడెక్కడ భాగ్య ప్రాణాలు తీస్తుందోనని చాలా భయంగా ఉంది. ఆ మంచితనంతోనే మనోహరి ఒంటరితనం మీద జాలి చూపించి నా కుటుంబంలోకి, నా ఇంట్లోకి రానిచ్చాను గుప్తా గారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా నా ఇల్లు ఏ గతికొచ్చిందో. బాలిక, జరిగే ప్రతి కార్యము వెనుక ఒక కారణముండును. అక్క, అక్క 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 ఏంటక్క వెళ్ళిపోతున్నారు? నీ మీద కోపంగా ఉంది బాగి, అందుకే. కోపమా? ఎందుకక్క? అరే, చిత్ర నీకు కావాలని దెబ్బ తగిలేలా చేస్తే నువ్వేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు? చిత్రని 4 తగిలించుంటే నీ దారికి అడ్డు రాకుండా ఉండేది కదా. అక్క, మీలాగే నాకు కోపం వచ్చిందక్క. కానీ ఇప్పుడు చిత్ర కూడా ఇంటి కోడలే కదా. మావయ్య, వినోద్, ఆయన అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు చిత్రపరువు తీయాలనుకోలేదక్క. స్వభావము ఎచటికి పోవును, సోదరీమణులు కదా. మధ్యలో మీరు మాట్లాడకండి. అక్క, నన్ను కాదు కదా. ఇక్కడున్నది మీరు నేనే కదా. అయినా కూడా మీరిప్పుడు మాట్లాడింది నాతో కాదు కదా. ఆహా, బాలిక, మీ సోదరికి చెప్పుము, ఆవిడ కంటికి మేము కనిపించనచో మేమిచట లేనట్లా ఇచట మేము ఉన్నామని చెప్పుము. నిమిషం ఆంటీ. అంచుతో మేం కలిస్తే తనని మేము కాపాడుకోగలం ఆంటీ. మేము మంజుకు తోడుగా ఉండి ఫినిష్ లైన్ దాటిపిస్తామంటీ. మీరు ప్రయత్నం చేయగలరు కానీ ఫలితం దక్కదానంద. ఎందుకంటే ఎవరి ఫినిష్ లైన్ ని చేరుతారో ముందే రాసి పెట్టుంటుంది. తన తలరాతలో ఏదైనా తప్పుగా రాస్తే దాన్ని చెరిపేసి మళ్ళీ కొత్తగా రాస్తాం. రై, నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదురా, నీ చెల్లెలి జీవితం గురించి. రేపో మాపో దాని జర్నీయే ఫినిష్ అయిపోతుంటే ఇక ఫినిష్ లైన్ వరకు ఎలా తీసుకెళ్తారు?
మా అంజు పాపకి ఎవరైనా హాని తలపెట్టదలుచుకుంటే అదే వారికి ఆకర్షణం అవుతుంది. మా ఆయుష్ పోసైనా అంజు పాపని కాపాడుకుంటాం. ఎదుటివాడు ఎంత బలవంతుడైనా ఎదురెళ్ళి మరీ మా అంజు పాపను కాపాడుకుంటాం. ఈ ఇంట్లో ఎవరైనా అంజు ఒంటరి అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? అంజు నీ ఓటమి చేరాలంటే ఇంతమందిని దాటి రావాలి. అదంత సులువు కాదు మనోహరి. అంజుకి తోడుగా. అయ్యో, నేనంటుంది ఆ పనుల గురించి కాదంటీ. అవి చేయడానికి ఇంటిని చూసుకోవడానికి భాగ్య ఉంది కదా. దీన్ని పొగరు చూసారా గుప్తా గారు? నేను అడుగుతుంది ఇంట్లో ఉన్న నగల గురించి. చిన్న కోడలికంటూ ఏదో ఒకటి దాచుంటారు కదా. సో మీ నగలు 6 నగలు అన్నీ తీసుకొస్తే క్లియర్ చేసేసుకుందాం. ఆరు ఒక్క నగలు ముట్టుకోవడానికి ఎవ్వరికి వీల్లేదు. అది ఆయన మాట. మాటే కదా బాగి, మారిస్తే అయిపోతుంది.